వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నారాయణపురం గ్రామంలో బీసీ సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించిన నమ్మి అప్పలరాజు యాదవ్. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఈ నెల 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే కర్పూరి ప్రాంగణంలో సుమారు 2 లక్షల మంది ఉభయ రాష్ట్రాల ప్రజలతో 136 బీసీ కులాల సమైక్య జరగనుంది. దానికి భారీగా తరలి రావాలని బీసీ సింహగర్జన వాల్ పోస్టర్ను ఊరూరా తిరిగి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నమ్మి అప్పలరాజు యాదవ్ మునగపాక మండలం నారాయణపురం గ్రామంలో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నమ్మి అప్పలరాజు యాదవ్ మాట్లాడుతూ, ఈరోజు అనకాపల్లి జిల్లా నుంచి మునగపాక మండలం నుంచి నారాయణపురం నుంచి మన ఇద్దరు వచ్చారు. అక్కడ మన యాదవ్ కమ్యూనిటీలు కూడా ఉన్నారు. అలాగే ఈ పాంప్లెట్స్ పంచడం, ఈ డోర్ టు డోర్ పాంప్లెట్స్ పంచడం, అలాగే వాళ్ళకి పాంప్లెట్ అంటించడం కూడా జరుగుతుంది. మాకు ఎంత సంతోషంగా ఉంది. ఈ రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని దిక్కుల విశాఖపట్నమే కాదు, మొత్తం 2 రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. 2 లక్షల జనం మన నాగార్జున యూనివర్సిటీ విజయవాడ మన టోల్గేట్ పక్కనే ఉన్న భారీ బహిరంగ సభ జరుగుతుంది. బీసీ సింహగర్జన అనే పేరుతో. ఎందుకంటే మనకు అనేక రకాల బీసీలకు అన్యాయాలు జరుగుతున్నాయి. దాని మీద ఒక 5 అజెండాలతో ఆయన ముందుకెళ్తున్నారు. అందుకు కావున మొత్తం జనం అందరూ ఒక 2 లక్షల మంది తరలి వచ్చి, అంతే బీసీ కులాలు మొత్తం 136 కులాలు కూడా మొత్తం కలిసి చేస్తున్నారు. అలాగే మనకి కావాల్సిన అమ్మవార్ల పూజలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కులదేవత పూజలు కూడా జరుగుతున్నాయి. అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి అన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను నమ్మి అప్పలరాజు యాదవ్, విశాఖపట్నం. నేను పీసీఎస్లో ఆల్రెడీగా నాకు మంచి ఉన్నతమైన పదవి ఇచ్చినందుకు బోడే రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. స్టేట్లో 11 మంది ఉంటే అందరూ నేను ఒక్కడ అవడం కూడా నాకు గర్వకారణంగా ఉందని కోరుకుంటూ నమస్కారం.